ఏమంటే మీకు ఒకటి తెలుసా? నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు చాలా భయం వేస్తున్నా. ఏంది, ఎట్లా, ఏం చేస్తాను, మాట్లాడేది అవుతుందా లేదా, మళ్ళీ ఏమన్నా ఏంది అంత మళ్ళీ వర్క్లో ఉంటాము, డ్యూటీ వచ్చి ఈడ కాసేపు రెస్ట్ తీసుకుంటేనే సరిపోతాయి కదా. ఈ ఛానల్ గీనెలు అవసరమా లేదంటే నలుగురు ఇట్లా ఇప్పుడు చూడు, నేను ఇట్లా మాట్లాడుతున్నా, కెమెరా పెట్టుకున్నా. ఇది ఇది ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమంటే ఇప్పుడు అందరు ఎవరు లేరు, ఇక చూడండి ఎవరు లేరు. ఇక్కడ చేనులో చేస్తాను ఇదంతా. చేనులో మా ఇంటికాడ, మా ఇంటి వెనకాల, అది కూడా మా ఇంటి ముందర, మా ఇంట్లో అమ్మల ముందు కూడా చేయలేకపోతున్నా. ఎందుకంటే కొద్దిగా ఆ, ఒక రకంగా నర్వస్ అది. అయినా కానీ ఒకటి బాగా అనిపిస్తుంది. ఫస్ట్ వీడియో నేను ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో చూడండి మీకు ఛానల్లో పోయి, దాంట్లో మాట చెప్తున్నా కానీ, ఏమన్నా అన్నా కానీ, ఏమన్నా చెప్పాలన్నా కానీ నోట్ల నుంచి మాట సరిగ్గా బయటకు వస్తుందా. ఇప్పుడు అట్లా తడబడుతుంది, లేదన్నా తడబడుతుంది. కానీ ఫస్ట్ వీడియోకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ సార్. ఇప్పుడు కొద్దిగా మాట్లాడే ధైర్యం వచ్చింది. వీడియో చూసి మాట్లాడుతున్నా, స్ట్రైట్గా మాట్లాడుతున్నా, ఉన్నట్టు చెప్పేస్తున్నా. అంతే. మనం ఏమి అనుకుంటుంటే ఏంది జరగదు, అడిగి వేసేయాలి అంతే. చెప్పాలని చెప్పేయాలి అంతే. ఎవరు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. నువ్వు ఇలాంటివన్నీ చేస్తావంటే వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు నీకు ఎందుకు రాస్తాని. మరిదానం డ్యూటీ చేసుకోవచ్చు కదా, లేదంటే ఏమో పని చేసుకోవచ్చు కదా, ఇవన్నీ అవుతాయి, ఇవన్నీ కథలు అని అంటారు. అవుతుందో లేదో, మసాలా డ్యూటీ చేస్తున్నా, దానికి తగ్గట్టు ఇంట్లో కూర్చోవడం ఎందుకని కాదు. నాకు ఇది ఛానల్, ఈ వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిట్ అప్పుడు చిన్న ఒక నా టెన్త్ నుంచే ఒక రకంగా 10th నుంచే ఉంది నాకు. నేను ఫస్ట్లో ఫోటో ఎడిటింగ్ బాగా చేసుకుంటుంటే, అప్పుడే కొద్దిగా నేర్చుకుంటే అప్పుడు అప్పుడైతే నాకు అసలు మొబైల్ ఉండే, సరిగా మొబైల్ ఉండే. నేను చదివే టైంలో అయితే నాకు మొబైల్ అంటే పిచ్చి. ఒక రకంగా ఏది కొత్త మొబైల్ పేపర్లో పడినా దాన్ని కట్ చేసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటే నేను దాన్ని ఎప్పుడో ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మొబైల్ ఉంది, మంచి క్వాలిటీ కెమెరా, సామ్సంగ్ మొబైల్ నాది, బాగా మంచి రికార్డ్ అవుతుంది, వాయిస్ కూడా మీ దాంట్లోనే వస్తుంది. నేను ఇదేం కావట్లేదు, నాతో ఒక మైక్ లేదు, ట్రైపాడ్ లేదు, ఏంది లేదు, దీంట్లోనే చేస్తున్నా. అంత ఇది పిచ్చి నాకు. అప్పుడు ఏదో ఒకటి చేద్దాం, అందరూ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ఏదో చేస్తున్నారే, మనం ఏదో చేద్దామే అని. అప్పుడు నిజం అంటే నా బాడీ అంత ఫ్లెక్సిబిలిటీ మా ఒక రేంజ్లో ఉన్నాయి, మామూలుగా ఉండదు, బాగుంటాయి. అంటే ఇప్పుడన్నా కొద్దిగా వెయిట్